ఏదైతే దురదృష్టకరమైన సంఘటన జరిగిందో, విషాదమైన ఈ ఘటనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉటగొట్టిన ఇక్కడికి వేట్లపాలెం సార్లకోట మండలం వేట్లపాలెం చేరుకుని ఇప్పుడు బాధితుల్ని అక్కడ సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. ఇక్కడ చంద్రబాబుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ సంఘటన ఎలా జరిగింది ఏమిటి అనేది ఇక్కడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అలాగే జిల్లా కలెక్టర్ సన్మోహన్ చంద్రబాబుకి వివరించారు. ఇక్కడ అసలు ఇంత ఘటన జరగడానికి కారణాలు ఏంటి కూడా ఆరాధీశారు. అయితే మొత్తం ఈ ఘటనలో 40 మంది వరకు ఆ ప్రమాదం జరిగే సమయంలో ఇక్కడ పనిచేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ఇప్పటి వరకు చనిపోయిన వారు 21 మందికి పైగా ప్రస్తుతం ఉన్నారు. ఇంకొక 9 మంది పెద్దాపురం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంటే బాగా ఆ కాలిపోయిన పరిస్థితిలో వాళ్ళ గాయాలు పాలై వారు చికిత్స పొందుతున్న పరిస్థితి. అందులో మరొక 6 పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి సమాచారం ఉంది. ఇప్పుడు ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి హతాత్మను కూడా చంద్రబాబు నాయుడు పరామర్శించున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పరిశీలించిన తర్వాత ఇప్పుడే జస్ట్ ఇక్కడి నుంచి చంద్రబాబు లెఫ్ట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోని అలాగే పెద్దపురం హాస్పిటల్ ఉన్న క్షతగాత్రుల గురించి అక్కడ ఆరా తీసి వారి కుటుంబ సభ్యులు కూడా పరామర్శించున్నారు. అయితే ఎక్కడ తునాతునకలు అయిపోయి దాదాపుగా చాలా దూరం శరీర భాగాలు పడిపోయినాయి. కాళ్ళు చెయ్యి అలాగే మెడ భాగాలు కూడా విడివిడిగా పడిపోయిన పరిస్థితి. ఈ శరీర భాగాలని క్రోడీకరించి కూడా చేసిన పరిస్థితి, కొన్ని బాడీలని గుర్తుపట్టలేని పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. పెద్దాపురం ఆసుపత్రిలో పిఎం కోసం ఈ బాడీని తరలించిన పరిస్థితి ఉంది. ఇంకా ఎవరైనా పరిగెత్తుకెళ్లి ఎక్కడన్నా చెదరగా పడిపోయిన విషయం మీద కూడా ఇంకా ఇప్పుడు ఇక్కడ ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ సహాయక చర్యలో పాల్గొన్నాయి. ఒకవైపు రెవెన్యూ పక్క అగ్నిమాపుగా సిబ్బంది పోలీసు మొత్తం అంతా కూడా ఒక జల్లీలు పెట్టినట్టు ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మొత్తం సహాయక చర్యలు అయితే చాలా ముమ్మరంగా చేసిన పరిస్థితి. దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఇంకా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇంత స్థాయిలో ఇక్కడ గోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఎప్పుడు కూడా బాణాసంచ పేలుళ్లో ఇంత ప్రమాదం జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే 3 నెలల క్రితం ఇక్కడ అక్టోబర్ నెలలో ఇక్కడే దీనికి దగ్గరలో రాయవరంలో జరిగిన విస్ఫోటనంలో 12 మంది మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అనేక నిబంధనలు పెట్టారు. ఈ చెక్కింగ్ చేయాలి, ఎక్కడికెక్కడే బాణాసంచాలో అనుమతి ఉంటేనే లైసెన్స్ ఉంటేనే కొనసాగించాలి, లేకపోతే లేదు అని చాలా తనిఖీలు కూడా చేశారు. విస్తృతంగా తనిఖీలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఇది ఇక్కడ లైసెన్స్ సూర్య ఫైర్ వర్క్స్ ఇక్కడ లైసెన్స్ తోటి ఇది నడుస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద ఇంకా ఆరాలేదు. ఇక్కడ ఎవరైతే యజమాని ఉన్నాడో నాని అన్న అతను కూడా ఇక్కడ ఈ ఘటనలో చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళైతే బయటపడ్డారని చెప్పేసి భావిస్తున్నారు. అయితే మొన్ననే 3 నెలల క్రితమే జరిగిన ఘటన నుంచి ఇంకా చేరుకోకముందే మళ్ళీ సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం అనేది అసలు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భద్రతా ప్రమాణాలు ఈ బాణాసంచా తయారీలో కావచ్చు, అమ్మకాల్లో కావచ్చు, భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారనేది ఇది లోపభూయిష్టంగా ఉన్నాయనే విషయాలు ఇలాంటి ఘటనతో ఇప్పుడు వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ కాకినాడ జిల్లాలో చూసినట్లయితే ఉప్పాడ సమీపంలో గతంలో ఒక ఘటన జరిగినప్పుడు ఇదే విషయం వచ్చింది. తర్వాత రాయవరంలో జరిగిన ఘటనలో కూడా ఇదే ఇప్పుడు ఇది చూసినట్లయితే వేటపాలెంలో ఇక్కడ బాణాసంచా తయారీ కేంద్రాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందరూ లైసెన్స్ మీద చాలా వరకు చేస్తారు. ఇక్కడ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకి అనేక కార్యక్రమాలకి ఇది ఈ బాణాసంచా ఇక్కడి నుంచే ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటది. ఇక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఆర్డర్ మీద కూడా సరఫరా చేస్తుంటారు. పెద్ద పెద్ద ఫంక్షన్లకి అన్నిటికీ కూడా ఈ వేటలపాలెం ఇక్కడ ఈ బెక్కోలు ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఈ బాణాసంచా వెళ్తూ ఉంటది. ఈ రాయవరం మొన్న పేలుడు సంఘటన సందర్భంలో కూడా ఇదే ఇక్కడి నుంచి ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో
ఈ రోజు జరిగిన ఘటన చూస్తే 1:30 ఆ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అసలు చెల్లా చెదురయ్యి ఎక్కడికక్కడే, అంటే ఇంకా అదృష్టం ఏంటంటే ఇది వరిశాలకి చుట్టూ ఉన్నది, అలాగే కొంచెం ఇల్లులు అయితే కొంచెం దూరంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా 6-7 కిలోమీటర్ల దూరం ఈ శబ్దం వినపడటంతో ఒక భూకంపమా లేకపోతే ఒక విస్ఫోటనం పెద్ద స్థాయి వస్తుందా అని చెప్పేసి అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రాంతంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఇంతమంది చనిపోయిన పరిస్థితి లేదు. అయితే ఇది చాలా పెద్ద విషాద ఘటన. ఈ ఘటన మీద వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి విజయనగరంలో పర్యటనలో ఉండగా అక్కడి నుంచి అది ముగించుకుని ఉటావుటిన హెలికాప్టర్ లో ఇక్కడ చేరుకున్నారు. సామలకోటలో ప్రభుత్వ ఇక్కడ కాలేజీ గ్రౌండ్ లో దిగిన తర్వాత సంఘటన స్థలానికి చేరుకుని ఇప్పుడు అందరినీ కూడా ఇక్కడ పరిస్థితులు అంతా కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్లో క్షయగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. అయితే వీరికి ఎలాంటి పరిహారం ప్రకటిస్తారు, ఏంటి పరిస్థితి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఇక్కడి నుంచి బై రోడ్డు మార్గంలో సంఘటన స్థలానికి వెళ్ళున్నారు. ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత కాకినాడలో బాధిత కుటుంబాలను కూడా పరామర్శిస్తారు. ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ఇప్పుడు అంతా దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి ఉంది ఈ ఘటన అంతా చూసిన తర్వాత. అయితే ఇక్కడ మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఈ పరిణామాలను కూడా చూస్తారు. అయితే పరిహారం ఏ మేరకు ఎక్స్‌గ్రేషియా గా ప్రకటించాలనేది అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారు. గతంలో రాయవరంలో చనిపోయిన వారికి కూడా 10 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన మీద ప్రధాని మోడీ కూడా తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు, అదే ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వారికి 2 లక్షల రూపాయలు, ఆ క్షతగాత్రులకి 50,000 రూపాయలు ఇక్కడ ప్రకటిస్తున్నట్టు మోడీ కార్యాలయం నుంచి ప్రకటించబడింది. అయితే ప్రస్తుతం ఏటపాలెం ప్రమాద స్థలాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించిన తర్వాత అసలు ఇలాంటి ఘటనలు జరగడం ఎందుకు కారణం ఏంటని చెప్పేసి ఆరా తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా కొన్ని అంశాలు వివరించారు. ఇన్నట్ల మీద కూడా ఇక రాబోయే రోజుల్లో ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో భద్రతా ప్రమాణాల మీద కఠినమైన ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇక్కడ కాకినాడ జిల్లాలో ఈ సామలకోట మండలం ఏట్లపాలెంలో జరిగిన ఈ బాణాసంచా పేలుడు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళనకి గురి చేస్తున్న పరిస్థితి. ప్రతి చోట కూడా ఈ బాణసంచా తయారు చేసే కేంద్రాలు ఉండడం, అలాగే అమ్మకాలు చేసే పరిస్థితులు ఉండడం, ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో, అంటే గతంలో ఎప్పుడైనా దీపావళి సందర్భంలో దీపావళికి వేసిన దుకాణాల దగ్గర, ఆ సందర్భంలో తయారు చేసుకునే దగ్గర, ఇళ్ల దగ్గర అక్కడ పేలుళ్లు సంభవించేవి. అయితే ఇప్పుడు నిత్యం ఏ పండగ అయినా, పబ్బమైనా, జాతర అయినా, దేనికైనా సరే మందుగుండు సామాగ్రి అనేది ఈ బాణసంచా పేలుడు అనేది ఒక ప్రత్యేకత అయిపోయింది. దీని కేంద్రాలు కంటిన్యూగా రన్ అవుతున్నాయి. ఇంట్లో 50 నుంచి 100, 150 మంది కూడా పనిచేస్తున్న పరిస్థితులు ఉంది. ఎక్కువగా మహిళలు కూడా పనిచేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చనిపోయిన వారు మొదట 9 మహిళలు అనుకున్నారు. ఇప్పుడు ఇంకా బాడీల్లో శరీర భాగాలు విడివిడిగా పడిపోవడం వల్ల ఆర్డర్ అనుకుంటే ప్రాథమిక సమాచారం ప్రకారం యాజమాన్యం పెద్ద ఆర్డర్స్ తెచ్చుకొని వాళ్ళ కెపాసిటీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఒక ఆలోచన రావడం కారణంగానే ఇది జరిగింది అభిప్రాయం. కనుక యాజమాన్యం కూడా స్ట్రిక్ట్ గా చెప్పాలి, వాడికి ఎంతైతే తయారు చేస్తాడో అంతే తయారు చేయడం, దానికన్నా ఎక్కువ తయారు చేయకూడదు. అలాగే డిస్ప్లే బోర్డ్స్ పెట్టాలి. అన్ని మన ఎక్స్ప్లోజివ్స్ ఏదైతే పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయో వాళ్ళకి లైసెన్స్ ఎంత ఉంటుంది అంత మేరకే చేయాలి, దాని మీద చేయడానికి లేదు. మనకి డిటోనేటర్స్ చాలా చోట్ల ఉన్నాయి. మన యొక్క క్వారీకి బ్లాస్ట్ చేసే వాళ్ళకి ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా రాస్తారు. ఆ విధంగా వీళ్ళకి కూడా క్వాంటిటీ ఎంత ఇండెంట్ పెట్టుకున్నారు, ఎంత ఇండెంట్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే అనేక రకాల ఉగ్రవాద ఈ యొక్క కార్యకలాపాల కారణంగా దేశవ్యాప్తంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఎవరి దగ్గర ఉంటే దానిపైన పూర్తి నిఘా ఉంటుంది. అయితే దాని నిఘా దాటి వచ్చారు. ఇవన్నీ అనేక రకాల విచారణ చేయాలి తప్పనిసరిగా. అయితే ఇప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవటం ప్రధాన కర్తవ్యం. అవుతున్నారు కదా
పదండి సార్, ఒకసారి పదండి.